ఆగు, స్క్రోల్ చేయకు. నీ శాలరీ నిన్నే మోసం చేస్తుందా? ఇలాగో ఈ చిన్ని కథ ద్వారా తెలుసుకుందాం. ఒక గురువు తన 3 శిష్యులకు 3 విత్తనాలు ఇచ్చి ఇలా అంటాడు. ఇది మీ చేతుల్లో ఉన్న ఒక అవకాశం. మీ భవిష్యత్తు సరిగ్గా ఏడాది తర్వాత ఇదే విత్తనం నాకు తిరిగి చూపించండి అని చెప్పి పంపుతాడు. మొదటి శిష్యుడు సేవింగ్ మైండ్ సెట్ కలవాడు. నాకు రిస్క్ అంటే భయం. ఏదైనా జరిగితే ఇది పోతే సేఫ్గా దాచుకుంటేనే మంచిది అని విత్తనాన్ని బంగారు డబ్బాలో పెట్టి బీరువాలో లాక్ చేస్తాడు. ఇక్కడ భయం వల్ల తీసుకునే నిర్ణయం వృద్ధిని ఆపేస్తుంది. రెండో శిష్యుడు రేపు ఏమవుతుందో ఎవరికి తెలుసు అని ఇప్పుడే సంతోషంగా ఉండాలి, లైఫ్ ఒక్కసారే వస్తుంది అని విత్తనాన్ని అమ్మేసి స్వీట్లు, కొత్త బట్టలు కొంటాడు. క్షణిక సంతోషం కోసం ఖర్చు చేస్తాడు. మూడో శిష్యుడు ఈరోజు కష్టపడతాను, కానీ రేపు నా పిల్లలు నీడలో కూర్చోవాలి. ఒక విత్తనం అంటే ఒక అవకాశం అని విత్తనాన్ని నాటుతాడు. రోజు కొంచెం కష్టపడ్డాడు. ఏడాది తర్వాత గురువుగారికి మొదటి శిష్యుడు డబ్బా తెరిచి చూపిస్తాడు. ఎండిపోయిన విత్తనం. గురువు శాంతంగా విత్తనం అలాగే ఉందా లేక చనిపోయిందా అని అంటాడు. మొదటి శిష్యుడు తల వంచుతాడు. రెండో శిష్యుడు క్షమించండి గురువుగారు, నేను దాన్ని అమ్మేశాను. గురువు ఇలా అంటాడు, సంతోషం కొన్నావు కానీ భవిష్యత్తును అమ్మేశావు. ఇక మూడో శిష్యుడు ఫలితం. పెద్ద చెట్లు, పండ్లు వేలాడుతున్నాయి, కుటుంబం నీడలో కూర్చుంది. గురువుగారు సంతోషంగా, చూడండి, ఒక్క చిన్న విత్తనం ఈరోజు ఎన్నో విత్తనాల తల్లి అయింది. నీ శాలరీ కూడా విత్తనం లాంటిది. దాచుకుంటే అది నీ కోసం పనిచేయదు, ఖర్చు చేస్తే కనిపించదు, ఇన్వెస్ట్ చేస్తే నీ కోసం పనిచేస్తుంది. తర్వాతి నెల శాలరీ వచ్చినప్పుడు నీకు నువ్వు ఒక ప్రశ్న అడుగు, నేను విత్తనాన్ని నాటుతున్నానా లేక పాతి పెడుతున్నానా? ఇది చిన్న నిర్ణయం కాదు, నీ 10 సంవత్సరాల జీవితానికి ఒక ట్రైలర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. జై హింద్. థ్యాంక్ యూ.